హలో, ఏంటి వీడియో ఏం కనబడట్లేదు అనుకుంటున్నారా? అయితే ఈ మెసేజ్ కనబడడం కంటే వినబడితే బాగుంటుంది అనిపించింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది విత్ 933 వేకెన్సీస్. సో డెఫినెట్గా మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎలా అయినా సరే ఈసారి మనం పక్క క్లియర్ చేయాల్సిందే అని. దట్ ఈస్ క్వైట్ కామన్. దేర్ కెన్ బి లాట్ ఆఫ్ ఎడ్రినలిన్ రష్. అయితే మీరు మైండ్లో క్వశ్చన్ అనుకోండొచ్చు, ఏంటంటే ఈ మధ్యన ప్రిలిమ్స్ చాలా వాలటైల్గా ఉంది అని చెప్పి. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఇది ఈ ఇయర్ కాదు, ఎప్పుడు ప్రిలిమ్స్ వాలటైలే. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. మీ ఎదురుగానే ఆన్సర్ ఉంటుంది, కానీ అందులో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజనే మిమ్మల్ని ఎలిమినేట్ చేసేలా చేస్తుంది. ఎవరైతే ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వస్తారో దే విల్ బీ క్లియరింగ్ ద ప్రిలిమ్స్. యథావిధిగా 900 పైన పోస్టులు ఉన్నాయంటే ఆబ్వియస్గా 13,000 మంది వరకు తీయొచ్చు. అందులో మీ నెంబర్ ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మైండ్ సెట్ ఆఫ్ ది ఎగ్జామినర్ని అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో చూస్తే క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఒక ట్రెండ్. సీసాట్ తెలియకుండానే కాంప్లికేట్ అయిపోయింది. అంటే ఖచ్చితంగా సీసాట్ క్వాలిఫై అవ్వాల్సిందే. ఇంతకుముందు సీసాట్లో రీజనింగ్ ప్లస్ రీడింగ్ కాంబినేషన్ చేస్తే చాలామంది క్వాలిఫై అయిపోయేటోళ్ళు. కానీ ఈ మధ్యన అవి తగ్గించేశాడు, క్వాంట్ పెంచాడు. అంటే మనం ఖచ్చితంగా క్వాంట్ పెన్ హెవీ ప్రాక్టీస్ చేయాలి. చేయకపోతే ఆరంభంలోనే అంతమైపోయింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, జిఎస్ పేపర్ 1. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏంటి, 100+ మార్క్స్ తెచ్చుకుంటే టార్గెట్ పెట్టుకోవాలి. ఎలా ఇప్పుడు 100+ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఏంటి, అట్లీస్ట్ అందులో మనం మోస్ట్లీ ఒక 80 to 85 క్వశ్చన్స్ పెడతాం. అందులో ఖచ్చితంగా ఒక 60 క్వశ్చన్స్ రైట్ అవ్వాలి. 60 రైట్ అయితే కానీ మనం 100 క్రాస్ అవ్వలేము. సో 60 రైట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ ఏరియాలు ఖచ్చితంగా చేయాలి. చూడండి, ఇక్కడ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ లాంటి ఏరియాస్ని మనం అట్ ఎనీ కాస్ట్ వదలకూడదు. ఎందుకంటే అందులో చాలామంది క్వాలిఫై అయ్యే చాలామంది హిట్ రేషియో ఎక్కువ వస్తుంది. అలానే హిస్టరీ లాంటి ఏరియాస్ని కూడా మనం ఖచ్చితంగా అట్లీస్ట్ అందులో ఒక హాఫ్ అని తెచ్చుకునేలా ప్లాన్ చేసుకోవాలి. దీంతో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇమీడియట్గా ఇవన్నీ మైండ్లోకి రావగానే ఫస్ట్ మనకి ఏమనిపించింది, ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోతే ఇవన్నీ అయిపోతాయి కదా అనిపిస్తుంది. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే మాత్రం మీరు నిజంగా తప్పుగా ఆలోచించినట్టే. ఎందుకు అంటున్నానంటే, ఏ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోదు అని ఆలోచించడం కంటే ఎలా ఆలోచించండి. ఫస్ట్ నేను ప్రస్తుతానికి ఒక లాస్ట్ 1.5 year లేదా ఒక 2 years కరెంట్ అఫైర్స్ ఎన్నిసార్లు రివైజ్ చేయగలను నెక్స్ట్ ఉన్న 120+ డేస్లో. అలాగే పీవైక్యూస్ని అట్లీస్ట్ ఒక 25 to 30 yearsలో ఉన్న పీవైక్యూస్ని ఎన్నిసార్లు రివైజ్ చేయగలను. ఈ రెండింటితో పాటుగా స్టాటిక్ కాంపోనెంట్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఈ ఏరియాస్ని ఎన్నిసార్లు నేను చూడగలను. అది మీరు చెయ్యాలి అంటే మాత్రం ఫస్ట్ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒక డీటెయిల్ స్కెడ్యూల్ ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీ డేని 3 డివిజన్లు చేయండి ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే సీసాట్ మనకి ఇప్పుడు కాంప్లికేట్ అయింది కాబట్టి మీరు మ్యాథ్స్లో వీక్ అని కొంచెం ఫీల్ అయినా కూడా రోజుకు 2 గంటలు సీసాట్కి ఇవ్వండి. అలాగే ఒక 3 నుంచి 4 గంటలు కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. రిమైనింగ్ అట్లీస్ట్ ఒక 5 నుంచి 6 గంటలు ఇంకేదైనా ఒక స్టాటిక్ కాంపోనెంట్కి ఇవ్వండి. ఇది మీ డేని ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ టైంలో మీరు సెట్ చేసుకోవాలి అట్ ఎనీ కాస్ట్. అయితే ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి వద్దాం. కరెంట్ అఫైర్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే, జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఒక 1.5 year పైన తీసుకోండి, కానీ దాన్ని మరి మల్టిపుల్ టైమ్స్ అయ్యాలి మీరు చూడాలి. ఏదైనా ఒక మ్యాగజైన్ తీసుకోండి, కానీ ఆ లాస్ట్ 16 months 17 months అట్లీస్ట్ మీరు ఒక 4 to 5 times చదివేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే రోజు దాన్ని చదువుతూ ఉండాలి. ఒక రౌండ్ అయిపోయిన మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ చేయాలి. చదివే ప్రాసెస్లో ఏం చేయాలి, జస్ట్ ఒక ఏరియాని తీసుకుంటే జస్ట్ అక్కడే స్టిక్ అయిపోకూడదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ వచ్చింది, దానికి ఏంటంటే దీనికి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీస్కి సంబంధించి ఏవేవి క్యాథోడ్స్ అని కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్, గ్రాఫైట్ అని ఇచ్చాడు. అయితే అది మీరు చూసారనుకోండి, అది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కాంగో అనే ఏరియా ఉంది. అక్కడ బేసికల్ ఫైట్ అవుతుంది. దేని గురించి అంటే కోబాల్ట్ మైనింగ్ గురించి. సో మీరు అక్కడ న్యూస్లో చూసినప్పుడు జస్ట్ కోబాల్ట్ మైనింగ్ దగ్గర ఆపేశారు అనుకోండి, క్వశ్చన్ డైరెక్ట్ దానిపైన రాకపోవచ్చు. ఆ కోబాల్ట్ దేనికోసం వాడుతున్నా దానిపైన క్వశ్చన్ వచ్చింది. అంటే మీరు రోజు కరెంట్ అఫైర్స్ తక్కువ ఏరియాసే తీసుకోవాలి. అంటే ఒక 16 months 17 months ఎలా మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. ఇదే కరెంట్ అఫైర్స్కి ఉన్న మెయిన్ స్ట్రాటజీ. ఇప్పుడు స్టాటిక్ వద్దాం. స్టాటిక్ ఏంటి అంటే, ఇక్కడ ఇది గేమ్ చేంజర్ అవ్వాలి. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్.
సో ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయినప్పుడు నీ డే టు డే థింకింగ్ ఆబ్జెక్టివ్ మోడ్లో ఉండాలి. అంటే ఏంటి, యూ హ్యావ్ టు స్టార్ట్ రివైజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాల్వింగ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. సో ప్రతి టాపిక్ మీరు తీసుకోవాలి. సపోజ్ హిస్టరీ తీసుకున్నారు అనుకోండి, ఏన్షియంట్ ఇండియా తీసుకోండి. ఏన్షియంట్ ఇండియా సిలబస్ ఎక్కడి నుంచి ఉంది మనకి, స్టోన్ ఏజ్ నుంచి హర్షవర్ధన వరకు ఉంటుంది. సో ఈ స్టోన్ ఏజ్ నుంచి హర్షవర్ధన వరకు మీరు జస్ట్ చదవటం కాదు, క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఫస్ట్ ఈ ఏరియా తీసుకొని క్వశ్చన్ సాల్వ్ చేయండి. దానిపైన ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయండి. అలాగే దానికి సంబంధించి మీరు ఏవైతే క్వశ్చన్స్ కలెక్ట్ చేసుకుంటారో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయకుండా ఎంత చదివినా ఉపయోగం లేదు. ఇలా సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఇంకా ఎక్కడ లేకున్నారు అని. సో ఇప్పుడు హిస్టరీ చదివినప్పుడు ఇన్స్క్రిప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్లేసెస్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి, టైటిల్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటారు, క్వశ్చన్స్ చూసినప్పుడు మనకు కొన్ని ఇంపార్టెంట్ మనకు కనపడతాయి, మనకి ఇది గుర్తుండదేమని అది మనం రాసుకుంటాం. సో ఇలాగాని మీరు ప్రతిరోజు చేస్తే ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఈ ప్రాసెస్ మిడ్ ఏప్రిల్ కానీ లాస్ట్ 3rd వీక్ ఆఫ్ ఏప్రిల్ వరకు మాత్రమే చేయాలి ఇలా ప్రతిరోజు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకవైపు మీరు క్వశ్చన్ రోజు పీవైక్యూస్ చూస్తున్నారు, ఆ టాపిక్కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తున్నారు, దీనివల్ల టాపిక్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ టాపిక్ మీకు లాజికల్గా మైండ్లో ఫ్రేమ్ అవుతుంది, రైట్? ఎందుకంటే మీరు ఒక టెక్స్ట్ బుక్ చదివారు అనుకోండి, అందులో ఇన్ఫర్మేషన్ లీనియర్గా ఉంటుంది. లీనియర్ అంటే ఏంటి, అలా ఫ్లో ప్రకారం వెళ్ళిపోద్ది. అందులో ఏది ఇంపార్టెంట్, ఎంతవరకు ఇంపార్టెంట్ మైండ్ గుర్తుండదు. సో క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల లీనియర్, నాన్ లీనియర్ అంటే ముందు వెనక రైట్ రాంగ్ అలా ఆలోచిస్తుంది మైండ్. ఈ ప్రాక్టీస్ అనేది మీకు ఫైనల్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఎలా మీ అంతటా మీరు చేయగలిగితే వెల్ అండ్ గుడ్, రైట్? సో దీనికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ప్రతి టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ తీసుకుని అవి స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేపిస్తున్నాం. దీన్ని బేసికల్లీ టెస్ట్ సిరీస్ అంటాం, రైట్? ఇలా మీరు మన దగ్గర కానీ ఒక టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ సమీక్ష ఎస్. అక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఏ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా సరే మన వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తారు. దీంతో పాటుగా ఇలా ఏమీ అవసరం లేదు, జస్ట్ ఒక బేసిక్ సెషన్, ఒక ఫ్రీ కౌన్సిలింగ్ కావాలన్నా కూడా మీరు మన వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.